త్రాగడం క్యాన్సర్కు కారకం, పైగా ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. భగత్ సింగ్ మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్గంజ్, పాత బస్తీ. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ నెక్స్ట్ మంత్ 26న రిలీజ్ కాబోతుంది. సినిమా అఫీషియల్గా స్టోరీ అయితే ఏం లీక్ చేయలేదు, కానీ ఈ మూవీ స్టోరీ పోలీసుల స్టోరీ నుంచి కొంచెం తీసుకున్నట్టు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ 4 ఆపరేటర్గా అయితే కనిపించబోతున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్తో ఈ మూవీ అయితే తీయబోతున్నారు. ఆయన క్యారెక్టర్లో మాస్ యాటిట్యూడ్, స్ట్రాంగ్ డైలాగ్స్ అయితే ఉంటాయి. సిస్టంలో కరప్షన్, ఇంజస్టిస్, పొలిటికల్ ప్రెజర్ మీద ఫైట్ చేస్తాడు. ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఫ్యామిలీ ఆర్ పాస్ట్ ఇన్సిడెంట్స్. టైటిల్లో భగత్ సింగ్ ఉండటం వల్ల హీరో క్యారెక్టర్లో రెవల్యూషనరీ మైండ్ సెట్ ఉంటుంది. ఇంజస్టిస్ టాలరేట్ చేయొద్దు. ఈ మూవీని చాలామంది తమిళ్ మూవీ తేరీకి రీమేక్ అని అనుకుంటున్నారు, కానీ మేకర్స్ ఫుల్గా కన్ఫర్మ్ చేయలేదు. కొన్ని ఎలిమెంట్స్ సిమిలర్గా ఉంటే ఉండవచ్చు. ఒక లోకల్ ఇష్యూ తప్పు జరిగినప్పుడు జోసెఫ్ ఒక స్మాల్ యాక్షన్ చేస్తాడు. అప్పుడు ఆడియన్స్కి డౌట్ స్టార్ట్ అవుతుంది, ఈ మనిషి నార్మల్ మనిషి కాదు అని. పోలీస్ కూడా షాక్ అవుతారు, ఎందుకంటే జోసెఫ్ బిహేవియర్లో ట్రైనడ్ ఆఫీసర్ సైన్స్ ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్లో రివీల్ అవుతుంది, జోసెఫ్ రియల్ నేమ్ భగత్ సింగ్, హానెస్ట్, స్ట్రిక్ట్, ఫియర్లెస్ పోలీస్ ఆఫీసర్. కరప్ట్ పాలిటీషియన్స్, క్రిమినల్స్ని భయపడకుండా అరెస్ట్ చేస్తాడు. సిస్టమ్ని క్లీన్ చేయాలి అని ట్రై చేస్తాడు. హీరో ఆనెస్టీ వల్ల ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ ప్లస్ గ్యాంగ్స్టర్కి డేంజర్ అవుతాడు. వాళ్ళు హీరో ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. ఒక బ్రూటల్ ఇన్సిడెంట్లో హీరో వైఫ్ని చంపేస్తారు. హీరో లైఫ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. వైఫ్ డెత్ తర్వాత తన డాక్టర్ సేఫ్టీ కోసం ఐడెంటిటీ మార్చుకొని పోలీస్ జాబ్ వదిలేసి ఒక సైలెంట్ లైఫ్ చూజ్ చేసుకుంటాడు. కానీ పాస్ట్ వదలదు. విలన్ మళ్ళీ హీరో డాక్టర్ మీద ఐ వేస్తాడు. అప్పుడే హీరో ఫుల్ పోలీస్ అవతార్లో రిటర్న్ అవుతాడు. ఓల్డ్ ఎనిమీస్ని ఒక్కటి ఎలిమినేట్ చేస్తాడు. లా ప్లస్ ఇంటెలిజెంట్ యూజ్ చేసి విలన్స్ని ఫినిష్ చేస్తాడు. విలన్ పనిష్మెంట్ పడతాడు. హీరో డాక్టర్కి సేఫ్ ఫ్యూచర్ క్రియేట్ చేస్తాడు. మూవీ ఎండ్లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంటుంది, జస్టిస్ కోసం ఒక ఫాదర్ ఎంత దూరమైనా వెళ్ళగలడేమో. ఈ స్టోరీ ఉంటుంది. ఇది థియరీ స్టోరీ, ఇలానే ఉండొచ్చని అనుకోవచ్చు. మ్యాక్సిమం స్టోరీ మొత్తం ఇలానే ఉంటుంది, ఎందుకంటే ఈ మూవీ స్టోరీని రీమేక్ చేస్తున్నారు కాబట్టి. ఈ
ఈ మూవీని తీయడానికి మేకర్స్ అయితే చాలా బడ్జెట్ అయితే పెట్టారు. ముఖ్యంగా ఎప్పుడో స్టార్ట్ చేసిన మూవీ కాబట్టి చాలా బడ్జెట్ అయితే పెరిగిపోయింది. ఈ మూవీకి దగ్గర దగ్గర 150 కోట్ల పైగా ఖర్చు చేశారు. దాంట్లో 70 కోట్లు ఓన్లీ పవన్ కళ్యాణ్కి రెమ్యునేషన్ మాత్రమే. ఇప్పుడు ఈ మూవీ కలెక్ట్ చేయాలంటే చాలానే కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ మూవీ బడ్జెట్ 150 కోట్లు కాబట్టి ఒక బిగ్ కమర్షియల్ మూవీ పక్క 150 కోట్ల షేర్ అంటే 300 crores దాకా గ్రాస్ అయితే కలెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే దగ్గర దగ్గర ఓజీ మూవీ ఎంత కలెక్షన్ అయితే చేయాల్సి వస్తుంది. కానీ ఓజీ మూవీ ఎంత క్రేజ్ ఉందంటే ఈ మూవీకి అయితే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్టర్ ఫుల్ ఫ్లాప్స్లో ఉన్నాడు. అదే యొక్క హీరోకి ఓజీ లాంటి మూవీ పడితేనే 300 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఒక రేంజ్ పాజిటివ్ దాకా అయితే వచ్చింది ఓజీకి. అలాంటి మూవీకి జస్ట్ 300 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్తో అంత కొట్టాలంటే వీళ్ళు రిలీజ్ చేసే ట్రైలర్స్, సాంగ్స్ అలానే హైప్ మొత్తం కలిసి రావాలా. అప్పుడు మాత్రమే ఈ మూవీ అంత కలెక్ట్ చేసి హిట్ అవ్వగలదు. లేకపోతే పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇంకో ఫ్లాప్ చూడక తప్పదు. కానీ ఈ హరిహర వీరమల్ లాంటి కొంచెం ఏమన్నా మిస్టేక్ చేశారనుకో మూవీ అయితే షెడ్కి వెళ్ళిపోతుంది.